ఒకటి గవర్నమెంట్లో విలీనం చేస్తామని మీరు ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాము. అదేవిధంగా యూనియన్లను అడుగుతున్నాము. యూనియన్లు ఇంతకుముందు ఉండేవి, గత ప్రభుత్వం మాకు యూనియన్లను తీసేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆటో వాళ్ళకి అటువంటిది యూనియన్లు ఉన్నాయి. ఇంత పెద్ద బస్సులు నడుస్తున్న సంస్థకి యూనియన్లు లేకపోవడం వల్ల మేము ఎంతో సఫర్ అవుతున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తుంది ఏమనగా, మేము ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరి మాకు ఇచ్చే ప్రతిఫలం మీరు ఇదేనా అని నేను ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా మరి మీరు 2017 పిఆర్సీ ఏదైతే ఇచ్చారో ఆ డిఏ ఏరియర్స్ కానీ పిఆర్సీ ఏరియర్స్ కానీ మరి ఇంకా 2021 పిఆర్సీని మరి 2025 పిఆర్సీని ఈ రెండు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మాకు యూనియన్లని పునరుద్ధరించాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇది మా యొక్క డిమాండ్.